సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రెడీ టుడే లెర్నింగ్ ఛానల్. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి వెబ్సైట్ అప్డేట్స్ కోసం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఏపీ వెబ్సైట్ 2026 రాసిన స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ ఏపీ వెబ్సైట్ 2026 రిజల్ట్స్ని మనకి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ కూడా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది, ఈనాడు న్యూస్ పేపర్లో. సో అదేంటంటే ఈ నెల మనకి 30వ తేదీన అంటే ఈ నెల 30న రిలీజ్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించి రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1నే మనకి రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. కానీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్స్ కారణంగా రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఆలస్యమైంది. సో వెబ్సైట్లో మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ 25% వెయిటేజ్ ఉండటంతో సిబిఎస్ఈ స్టూడెంట్స్ వాళ్ళ మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. సో ముఖ్యంగా రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత మార్క్స్ పెరిగిన స్టూడెంట్స్కి అవకాశం అయితే కల్పించారు. సో అలాంటి సిబిఎస్ఈ స్టూడెంట్స్ వాళ్ళ అప్డేటెడ్ మార్క్స్తో డిక్లరేషన్ ఫామ్ను జూన్ 27 సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో కంపల్సరీగా కంప్లీట్ చేయాలని సబ్మిట్ చేయాలని వెబ్సైట్ కన్వీనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అన్ని మార్క్స్ను వెరిఫై చేసి రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి మరో 2 రోజులు సమయం పడుతుందని అధికారులు అయితే చెప్పారు. సో అందుకే మనకి జూన్ 30న మనకి ఏపీ వెబ్సైట్ రిజల్ట్స్ను విడుదలయ్యే అవకాశం ఉందైతే చెప్తున్నారు. సో రిజల్ట్స్ విడుదలైన వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీ ర్యాంక్ కార్డును డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే కౌన్సిలింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.